ఇప్పుడు మేము మై ఫేవరెట్ మెడిటేషన్ రూమ్లోకి వెళ్ళాలి. సో ఇది మెడిటేషన్ రూమ్ మ్యామ్. సో మెడిటేషన్ రూమ్ ఏంటంటే ఇంకా కొంచెం మనకి మన నేచర్కి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఐ వెంట్ ఫర్ అ గ్రీన్ థీమ్ కంప్లీట్లీ. సో ఈ రూమ్ పేస్టల్ గ్రీన్. సో పేస్టల్ గ్రీన్ ఇదేంటంటే someone who's going into the enlightenment. Okay, that is what it depicts anamata totally, that wallpaper theme also. This also I only selected and madam has just said okay. So that is how it is anamata. So ultimate goal ade untadi kada, meditation ane enlightenment. Yes. So idu వచ్చేసి వాళ్ళ సింబల్ ఆఫ్ heartfulness. Yeah, సింబల్ అది. ఇది స్టోన్ ఏనండి. మళ్ళీ స్టోన్ మీద మనం కస్టమైజ్ చేయించాం. స్టోన్ దిస్ ఇస్ కంప్లీట్లీ స్టోన్ మీద కస్టమైజ్ చేయించింది అనమాట. వండర్ఫుల్ అండి, ఇంప్రెసివ్ అనిపిస్తుంది ఫుల్. సో దాన్ని పెట్టిన తర్వాత ఇంక ఈ వాల్ని ఇలా గ్లాస్ ఇచ్చి హైలైట్ చేసాం ఈ స్పేస్. ఓకే. సో ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఇంకా కూర్చోవచ్చండి. ఇక్కడ కూడా మొత్తం టోటల్ సీటింగ్ చేసి ఇచ్చేసాం వాళ్ళకి, సో దట్ దే కెన్ కంఫర్టబుల్లీ సెట్ అండ్ డూ ద మెడిటేషన్. సో అలాగే ఏంటంటే మెడిటేషన్ సంబంధించి బుక్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి వీ హావ్ గివెన్ ఎనఫ్ స్టోరేజ్. సో అటంతా కూడా వీ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా స్టోరేజ్ అండి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ ఐ థింక్ ఈ ఇంటికి బాగా వెంటిలేషన్ ఉంది అనుకుంటున్నాను. 100% చాలా ఎక్కువ ఉంది వెంటిలేషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ కింద ఫ్లోర్ లో మనకి 2 bedrooms ఉన్నాయండి. ఫస్ట్ ఐల్ షో యూ ద గెస్ట్ బెడ్రూమ్, దెన్ విల్ గో టు ద కిడ్స్ బెడ్రూమ్. ఓకే, షూర్. సో మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఏంటి ఏమైనా స్పెషల్గా ఉందా ఇక్కడ? గెస్ట్ బెడ్రూమ్ అమ్మా అండి. యాక్చువల్గా ద రూమ్ సైజ్ స్మాల్, బట్ ఏంటంటే వీ హ్యావ్ టేకెన్ ఎక్స్ట్రీమ్ కేర్. దీంట్లో కూడా ఎవ్రీ స్మాల్ ఎలిమెంట్ వాస్ టేకెన్ కేర్. సో ఇందులో ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్లీ శాండ్విచ్ వార్డ్రోబ్ మ్యామ్. శాండ్విచ్ వార్డ్రోబ్ అంటే లోపల వాల్పేపర్ వేసి దానిపైన మళ్ళీ గ్లాస్ వేసాం అనమాట. ఎందుకు అలాగా అంటే వార్డ్రోబ్ షట్టర్ పైన మా ఏదో ఒక యాక్సెంట్ ఇవ్వాలి, రైట్? ఇప్పుడు బోరింగ్ అనిపించవచ్చు మనకి సింగిల్ వేసుకుంటే. అవును. అండ్ మీ ఫేవరెట్ రోజ్ గోల్డ్ ఇది? ఇది గోల్డే మ్యామ్. గోల్డేనా? గోల్డే అంటే కాకపోతే పింక్ మీద మీకు అలా అనిపిస్తుంది. అచ్చా. సో ఇదంతా గోల్డ్ ఇచ్చాం అనమాట. సో ఆల్ ద యాక్సెంట్స్ వీ హావ్ టేకెన్ ఆర్ గోల్డ్. సో ఏంటంటే టోటల్ ఇలా హైలైట్ తీసుకొని హెడ్ బోర్డ్ మాత్రమే కొంచెం ఎలివేట్ చేసుకొని సింపుల్ గానే కంప్లీట్ చేసాం దీన్ని. సో డ్రెస్సింగ్ కూడా ఆ స్పేస్ ఎందుకంటే వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి. ఈ రూమ్ కి వెంటిలేషన్ సూపర్ మేడం. అదంతా టోటల్ ఫ్రెంచ్ డోర్ ఇచ్చారు. ఫ్రెంచ్ డోర్ ఉంది. ఎందుకు గెస్ట్ రూమ్ అని చెప్పా లేదా? ఏం లేదు మ్యామ్, ప్రతి రూమ్ లో మీకు ఒక ఫ్రెంచ్ డోర్ కనిపిస్తుంది ఇంట్లో, ప్రతి బెడ్రూమ్ లో. అంటే ఇది బాల్కనీ రిక్వైర్మెంటా మ్యామ్? ఏంటంటే ఈ విల్లా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ బిట్వీన్ మంచి గ్రీనరీలో. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళు ప్రతి రూమ్ కి దే వెంట్ ఫర్ అ బాల్కనీ. సో ఎవ్రీ రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బాల్కనీ అనమాట దగ్గర. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనగానే అంటే ఇప్పుడు గర్ల్సా లేకపోతే? మీరు రూమ్ చూసి చెప్తారు కదా అండి. అంతేనా? అంతే.